ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డి న్యూస్ లోకల్ కు స్వాగతం. నశించాలి నశించాలి కూటమి ప్రభుత్వం, నశించాలి 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 కూటమి ప్రభుత్వం, నశించాలి. వర్ధిల్లాలి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మేకపాటి విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం, మేకపాటి విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం, మేకపాటి విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం. వ్యతిరేకించండి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ప్రభుత్వ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్న ఈ ప్రభుత్వ దురాగతం నశించాలి. నశించాలి కూటమి ప్రభుత్వం మొండి వైఖరి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి విక్రమ్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి సూచనతో ఈరోజు మేకపాటి క్యాంప్ కార్యాలయంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినందుకు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా ఆత్మూరు నియోజకవర్గ పరిశీలకులు వేణరెడ్డి కోటేశ్వర రెడ్డి గారికి ముందుగా నా ఆహ్వానం తెలుపుతూ, అదేవిధంగా ఆయన్ని సేవలు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి గురుతర బాధ్యతను అప్పగించినందుకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ, మన ఆత్మూరు నియోజకవర్గాన్ని కూడా పరిశీలనగా వచ్చినందుకు మనందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో మన పార్టీ కోసం, అదేవిధంగా జగన్మోహన్ గెలుపు కోసం ఆయన కూడా మన నియోజకవర్గంలో ఆహ్వానించి శ్రమించి అందరితో మమేకమై పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తారని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా మీకు అంతా చెప్పింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో పేద బలహీన వర్గాలకి అండగా ఉండేదానికి, అదేవిధంగా పేద విద్యార్థులు వైద్య కళాశాలలో ఫ్రీగా వైద్యాన్ని అభ్యసించి డాక్టర్ గారి ఉద్దేశంతో ఆయన ఈరోజు ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిని ప్రైవేటీకరణ చేసి వాళ్ళని పీపీ పద్ధతుల్లో వాళ్ళ దారాదత్తం చేసి దాన్ని కమర్షియల్గా చేసే అవకాశం కల్పిస్తుంది. దాని వ్యతిరేకంగా ఈరోజు ప్రైవేట్ కాలేజ్ వ్యతిరేకంగా మనం ఈరోజు కోటి సంతకాల ఉద్యాన్ని ప్రజా ఉద్యాన్ని ప్రారంభించడం జరిగింది. అది నిన్న 10వ తేదీ నుంచి 24వ తేదీ నవంబర్ 24 దాకా ఉంటుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంచుకొని కూటమి ప్రభుత్వం చేసే వ్యతిరేక కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో అయితే పేద ప్రజలకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల నుంచి పేద బలహీన వర్గాలకు అండగా ఉన్న ఏ కార్యక్రమం చేసినా కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకి అండగా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళ లాభాలు సంపాదన చెప్తే పేద ప్రజలు బలహీన వర్గాలకి అండగా ఉండగా వాళ్ళందరినీ అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు అప్పుడు కరోనా టైంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు పేద ప్రజలకు అండగా ఉండి కరోనా టైంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆ రోజు నాడు నేడు కార్యక్రమంలో వైద్య విధానంలో సకాలమైన మార్పులు చేసి, అదేవిధంగా డాక్టర్స్ అందరూ కూడా ఫిల్ చేసి మెడికల్ స్టాఫ్ అంతా ఫిల్ చేసి ఈరోజు విలేజ్ క్లినిక్ కానీ విలేజ్ కాన్సెప్ట్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ ప్రజలకి ప్రతి ఇంటికి పోయి వైద్యం చేసి అందించే కార్యక్రమం చేసి జరిగింది. అదేవిధంగా నాడు నేడులో అక్కడ స్కూల్స్ అయితేనే ఇంటర్నేషనల్ లెవెల్లోనే అదే కేంద్రం కూడా మెచ్చుకునే విధంగా స్కూల్స్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ మీడియం తయారు ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ కాదని ఈరోజు కూటమి ప్రభుత్వం చేసుకున్న ప్రజలు మేము తప్పు చేశామని ఈరోజు తెలుసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇట్లాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రైవేటీకరణ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా గురుతర బాధ్యతను ముందులో తీసుకొని ఈ ప్రైవేట్గా చేసే కార్యక్రమం మెడికల్ కాలేజీని అందరూ కూడా జయప్రదం చేయాల్సింది కోరుకుంటూ, అదేవిధంగా మన కన్వీనర్ నాగప్రసాద్ చెప్పినట్టు ప్రతి వార్డులో కూడా ఒక టైం టేబుల్ పెట్టి ఆ వార్డుకి అందరికీ వచ్చి ఈ కోటి సంతకాల కార్యక్రమం అయితేనే గ్రామ కమిటీలు వేయటం కానీ అన్ని కార్యక్రమాలు జయప్రదం చేస్తుంది. ఆ కార్యక్రమం అన్నింటిలో కూడా మన కోటేశ్వర పాల్గొనాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతుంది. జై జగన్, జై మేకపాటి.